ఇక ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో మలుపు వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. వెనక్కొచ్చింది బండి. చిత్తూరు నుంచి మొత్తం ఆంధ్రలోని దేవస్థానాలు సార్. ఇది అనుకోకుండా ఇది భద్రాచలం అంటే సరే అనేసి రాత్రి పర్మిట్ కట్టి తీసుకుని వస్తూ ఉంటారు. ఒక్క భద్రత చూసుకుని మళ్ళీ ఇట్నే రిటర్న్ కావాలనేసి 4:20 అట్లా ఉంది కదా. అది నేను కింద వెనకాల ఉండేది సార్. నేను డ్రైవర్కి చెప్పిగానే పక్కనే కూర్చొని కడాన వాడు వచ్చి 3:30కు పోయి పడుకోపోనా అన్నాడు. 9 మంది అంటారు అన్నీ సార్. అమరావతి, మంగళగిరి, కోటప్పకొండ, ద్వారకా, తిరుమల, విజయవాడ, భీమవరము, పాలకొల్లు, సామర్లకోట, దాక్షారామము, అంతర్వేది, ఇది అరకులాయిలు, అరసోలి, సూర్యదేవాలయము, శ్రీకూర్మము, ఇవన్నీ చూసుకొని ఇట్లా వస్తూ ఉంటాను. శ్రీశైలము, మహానంది, ఇది నా మంచితనం చూసి వచ్చినారు. టూర్ యాత్ర వెళ్ళి వస్తున్నామండి. అరకు నుంచి వస్తున్నామండి. మేము చిత్తూరు నుంచి స్టార్ట్ అయ్యాము. అరకు తిరుక్కొని భద్రాచలంకి వెళ్తున్నాము. దీంట్లో ఘాట్ సెక్షన్లో కొంచెం ప్రాబ్లం అయ్యి కంట్రోల్ తప్పాడు మా డ్రైవరు. నేను పక్కన ఉన్నాను. మా డ్రైవరు కంట్రోల్ తప్పండి. సెకండ్ డ్రైవరు మా డ్రైవర్ ఇంకొక అతను మధు అనేసి అతను తోలుతానండి బండి. అతను కంట్రోల్ తప్పి అలిదుర్గా ట్రావెల్స్, విఘ్నేశ్వర ట్రావెల్స్ చిత్తూరు అండి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను భద్రాచలం బస్సులో 2 డ్రైవర్లు సహా 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.